10 ఏళ్లలో గొంగడి సునీత మహేందర్ రెడ్డి దంపతులు ఎక్కడ అవినీతికి పాల్పడలేదని నిరంతరం ప్రజాసేవ కోసమే పనిచేశారని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కర్రె వెంకటయ్య, మాజీ జెడ్పీటీసీ తోటకూరి అనురాధ బీరయ్య, పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి, సీనియర్ నాయకులు మిట్టా వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ శ్రీధర్ గౌడ్లు అన్నారు. గురువారం యాదగిరిగుట్ట పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. యాదగిరిగుట్ట పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కర్రె వెంకటయ్య, మాజీ జెడ్పీటీసీ తోటకూరి అనురాధ బీరయ్య, పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి, సీనియర్ నాయకులు మిట్టా వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ శ్రీధర్ గౌడ్లు మాట్లాడుతూ 10 ఏళ్లలో గొంగిడి సునీత మహేందర్ రెడ్డి దంపతులు ఎక్కడా అవినీతికి పాల్పడలేదని నిరంతరం ప్రజాసేవ కోసమే పనిచేశారన్నారు. కానీ మున్సిపల్ చైర్పర్సన్ సుధా భర్త హేమేందర్ గౌడ్ తనకున్న అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. పందుల పేరు, కోతుల పేరు చెప్పుకొని హేమేందర్ గౌడ్ మున్సిపల్లో లక్షల రూపాయల బిల్లును స్వాహా చేశారని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన సుధా హేమేందర్ను యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్గా గొంగిడి దంపతులు చేస్తే వాళ్ళనే విమర్శించడం తగదన్నారు. తల్లిదండ్రులుగా భావించి అన్నం పెట్టిన గొంగిడి సునీత మహేందర్ రెడ్డిలకే సున్నం పెట్టిన చరిత్ర ఎరుకల హేమేందర్కు దక్కిందన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కానుగు బాలరాజు, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, మాజీ ఉప సర్పంచ్ గుండ్లపల్లి భరత్లు గొంగిడి దంపతులను విమర్శించే ముందు తమ స్థాయి ఏమిటో గుర్తుపెట్టుకోవాలన్నారు. ఆలేరు అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తే వ్యక్తిగతంగా విమర్శించడం వాళ్ళ విఘ్నతకు వదిలేస్తామన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ కాటంరాజు, కౌన్సిలర్లు బూడిద సురేందర్, ఆవుల మమత సాయి, మాజీ సర్పంచ్ తోటకూరి బీరయ్య, మాజీ పట్టణ అధ్యక్షులు వాసం రమేష్, పట్టణ కార్యదర్శి శిఖా శ్రీనివాస్, చిత్తర్ల బాలయ్య, బండ రామస్వామి, బరిగె జానీ, గ్యాదపాక క్రాంతి, దండబోయిన వీరేష్, బండి వాసు, గుణగంటి బాబురావు, కాంటేకర్ పవన్, పాండావుల భాస్కర్, షేక్ దావుద్, నజీర్ తదితరులు ఉన్నారు. మున్సిపల్ చైర్మన్ భర్త అయినటువంటి హేమేందర్ గారు సునీత మహేందర్ రెడ్డి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మీరు రాజకీయ భిక్ష పెట్టింది నీకు ఎక్కడ ఎవరు? నీ భార్య కోడిగుడ్లు ఏరుకుంటుంటే తీసుకొచ్చి నేను మున్సిపల్ చైర్మన్ చేశాం. ఒక వీరస్తురాలు, గుండ్లపల్లికి ఎప్పుడు పదవి రాలేదు, గుండ్లపల్లికి ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ రాకున్నా, మెజార్టీ కౌన్సిలర్లు లేకున్నా ఎమ్మెల్సీలను తీసుకొచ్చి నిన్ను చైర్మన్ చేస్తే ఈరోజు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఈమె ఇక ఆ వీడియో అంటే ఇక చాలా ఘోరంగా ఉంది. నీకు ఇలా పదవి రావడానికి నీకు ఆ భిక్ష పెట్టింది ఎవరు? నీకు పదవి ఇచ్చిన తర్వాత 2 కాళ్ళు మొక్కిన మహేందర్ రెడ్డి ఉన్నది మేడం. ఇవాళ చైర్మన్ పదవి ఇస్తే ఇవాళ మాట్లాడే తీరు ఎలా ఉందో దయ్యాలు వేదాలు పలికినట్టు ఉన్నది. మరి వాళ్ళ మొన్న జరిగినటువంటి ఎన్నికలలో మరి నాకు ఆర్థిక ఇబ్బంది ఉంది, నా పరిస్థితి బాగలేదని చెప్పి నా గొంగిడి మహేందర్ రెడ్డి గారి దగ్గర మరి డబ్బులు డిమాండ్ చేస్తే మరి బుక్సమే గౌడు, మరి సుధాగారి హరిశంకర్ గౌడు, తర్వాత మేము అందరం కలిసి వెళ్ళి నీకు 10 లక్షల రూపాయలు ఇచ్చాం. 10 లక్షల రూపాయలు తీసుకొని తెల్లారే పార్టీ చంపాయినావు, కాంగ్రెస్ పార్టీకి చంపాయినావు. సిగ్గుందానికి అడుగుతా ఉన్నాం. ఇవాళ ఒకరు డబ్బులు తీసుకొని పోయి ఒకరు ప్రచారం చేసి ఇవాళ నువ్వు ఇలా కాళ్ళలో ఏసీ కాళ్ళలో తిరుగుతూ ఉన్నావు. నీకు ఆ బతికి ఎక్కడిదని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ నిన్న గొంగడి దంపతులు ఏదైతే విమర్శ చేశావో ఆ మాటలు వెనకకి తీసుకోకపోతే నేను ఇవాళ 12 మాటలు తిరగనేయమని కూడా చెప్తా ఉన్నాం. వాడిని ఎక్కడ కూర్చోవాలని అక్కడ కూర్చోని తీసుకొచ్చి ఇవాళ మిద్దె మీద కూర్చోబెట్టిండు మహేంద్ర అన్న. కనీసం ఆ విశ్వాసం లేకుండా అన్నని గత 10 సంవత్సరాల నుంచి గొంగడి సునీత మహేందర్ రెడ్డి ఈ ఆలయానికి ఎన్ని సేవలు చేసిందో ప్రతి ఒక్కరు గుర్తిస్తారు. ఈయన గుర్తించి ఏదో చిన్న మాటల తేడాలు వస్తే సహజంగా అంటారు. దానంతో మాత్రంగా ఈ తాపాస్ వెళ్ళించే ఈ నీళ్ళు వచ్చింది ఇది చూడు అది కాదు. ఎన్నో చేసింది ఈ యాదగిరిగుట్టకు ఎన్నో సేవలు చేసింది. నియోజకవర్గం మొత్తంలో ఆమె చెయ్యని సేవలు
ఎక్కడ బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, ఎక్కడ పోయినా ప్రతి డైలీ అన్నం డైలీ కూర్చొని 100 మందికి ఎంతో మందికి సేవ చేసింది. ఆ సేవ మొత్తం మర్చిపోయారా? నియోజకవర్గం మనకు తెలియదా? మీరన్నంత మాత్రం లేకపోతారు. ఇవాళ అన్నం పెట్టినట్టు సున్నం పెట్టినట్టు మహేంద్రన్న ఒక దగ్గర మున్సిపాల్లో కూడా మీకు అసలు సీట్లు లేవు. లేకుండా నైతికంగా వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీ అనేది లేదా. అయినా కూడా అందరినీ ప్రశ్న సవాల్ తీసుకొని ఏమన్నా వాల్యూ అవుతారు ఉద్దేశంతో పెట్టుకొని కన్నం ప్రభాకర్ని, కడియన్సీఆర్ని ఇవాళ పరాయి పంచన చేరి ఉన్న పార్టీనే విమర్శిస్తే నీ స్థాయి ఎంత అనేది నీ దిగదిగుతుతనం అనేది కూడా తెలిసిపోయింది. మరి పదవులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మాట చాటితే మాత్రం మళ్ళీ వెనక్కి తీసుకోలేము. మరి రాజకీయంగా నీకు ఇచ్చినటువంటి మాటలు నీ పదవికి నువ్వు న్యాయం చేయవలసి పోయి ఇచ్చిన వాళ్ళనే నువ్వు తిట్టడము ఎంతవరకు సమంజసం? నువ్వు ఆ రాడు నిన్ను పార్టీకి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే కౌన్సిలర్లలో కూడా ఎవరు లేరు. మరి వాళ్ళ దిగుపోయి ఇప్పుడు నిన్ను ఎవరు కూడా కౌన్సిలర్ కూడా నిన్ను సమర్థిస్తలేరు. మరి నువ్వు ఇవాళ వాళ్ళ కొరకు మాట్లాడుతున్నావు అంటే అది నీ నీతికి నిజాయితీకే వదిలేస్తున్నాం. అడిగింది ఎందుకు అభివృద్ధి చేసినట్టు ఆ అభివృద్ధి ఎందుకు ఏ గ్రామంలో ఎంత ఇచ్చినామో మేము అడుగుతున్నాం. నువ్వు శ్వేతపత్రం విడుదల చేయమంటున్నాం, గ్రామంలో కరపత్రాలు పంచమని చెప్తున్నాం. మీరు అవి చేయకుండా పోయి మీరు చేసింది ఏముంది? గతంలో మా కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్ తీసుకొస్తే నువ్వేం ఉద్ధరించారు? ఇవాళ 300 పడకల హాస్పిటల్ని 80 పడకలు తగ్గించినావు. మెడికల్ సీట్లు 100 సీట్లు ఉంటే 50 సీట్లు కుదించినావు. నువ్వు చేసిన గొప్పతనం ఏందో అంటున్నా. మీరు చేసిన అభివృద్ధులు మాట్లాడమని చెప్తున్నా. మీ ఇష్టం వచ్చిన బలహీన వర్గాల ఎమ్మెల్యే అయితే మేము కూడా బలహీన వర్గాలమే. మా బలహీన వర్గాల మీద కక్ష సాధించి చర్యలు చేస్తున్నది మీరైలే కాదు.